విజయనగరం జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న కె రవికుమార్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 1 టౌన్ రాజా. సార్, గవర్నమెంట్ మీకు వచ్చేసరికి మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? మీరు చెప్తున్న పొలిటికల్ సీనరీ చాలా ఖచ్చితంగా ఉంటుంది, రెండు పార్టీల మధ్యన ఉంటుంది. గరివిడి ఫ్యాక్టరీ వరకు వచ్చినప్పటికీ మీరు అన్నట్టు కరెక్టేనండి. అక్కడ ఎక్కువ కమ్యూనిస్ట్ యాజిటేటర్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే సీతానగర్ బొబ్బిలి సీతానగర్ అక్కడ కూడా మీకు ఇష్యూ ఉంటుంది కదా, షుగర్ ఫ్యాక్టరీ. సెన్సేషన్ కేసు అంటే ఒక రాబరీ కేసు అండి. పౌల్ట్రీ ఫామ్ ఓనర్ కలెక్షన్ అంతా చేసుకుని రోజు వెళ్లే రూట్లోనూ వాడు దారిలో ఆపాడు. సో నా దగ్గర పనిచేసిన డ్రైవరే కదా, అటువైపే వస్తున్నాడని వాడిని ఎక్కించుకున్నాడు వెనకాతల. కొద్ది దూరం పోయిన తర్వాత వాడిని ఎవరైతే ఈ పౌల్ట్రీ ఫార్మ్ ఓనర్ ఉన్నాడో ఆయన వెనక నుంచి పేక్కొచ్చి ఇన్ఫార్మెంట్తో మాట్లాడిస్తే అప్పుడు ఆడు ఆన్ చేశాడు. హైదరాబాద్లో నాంపల్లి దగ్గర లొకేషన్ వచ్చింది. తీరా నాంపల్లి వెళ్ళిన తర్వాత 9 o'clock మళ్ళీ వాడు టవర్ లొకేషన్ చెక్ చేస్తే టువర్డ్స్ ఏలూరు వచ్చేస్తుంది. అన్నవరం దాటాము. అన్నవరం దాటిన ఒక 10 kilometers తుని రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా టవేరాకి ఒక వ్యాన్ కొట్టేసాం. సార్, ఇప్పుడు వాడి కోసం అంత ట్రేస్ చేసే బదులు లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుని పికప్ చేయొచ్చు కదా. చేస్తారంటే మనకి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో నాకు భయం. ఎందుకంటే పోలీస్ ఇప్పుడు దొంగతనాలు నేరాలు చేసేది అతపాకి వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు చేస్తున్నాడు. కానీ పోలీస్ సిస్టమ్ ఇంకా ఉండిపోయాం కాబట్టి ఎలాగ ముద్ర పడింది కాబట్టి మేము అదే నేరాల బాటలు ఉన్నాను వాళ్ళంటారు. మీరేమంటారు? ఆ ఎర్నింగ్స్కి వాళ్ళ లైఫ్ స్టైల్కి కూడా తేడా ఉంటుంది. ఆ తేడా ఉన్నప్పుడు డెఫినెట్గా సస్పిషన్ ఉంటుంది. చెక్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రెజెంట్లో ఆ రోజు ఉంటే వాళ్ళ మీద ఎటువంటి సస్పిషన్ ఉండదు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీ లిమిట్స్లో కేరళ సంబంధించిన నివాసి మర్డర్ జరగడం, ఉపాధ్యాయుడు, అది పొలిటికల్గా మారడం, దానికి పెద్ద ఫ్యాక్షన్ అంటూ రకరకాల ఇష్యూస్ చేసి దానికి లోప్ చేసి పారేశారు. అసలు ఏం జరిగింది? వ్యాన్ అది చూస్తే వ్యాన్కి ఎడం వైపు లెఫ్ట్ ఫ్రంట్ టైర్ దగ్గర ఎవరైతే కృష్ణారావు మేషారు ఉన్నారో ఆయన డెడ్ బాడీ ఉండడం. ఆటో డ్రైవర్తో నేను పర్సనల్ ఇంటరాక్ట్ 2 నిమిషాలు ఆడిన తర్వాత ఆయన వాస్తవం చెప్పింది ఏంటంటే, బరడాన మోహన్ రావు అన్నవాడు వ్యాన్ ఉంది. ఆ వ్యాన్తో ఒక బైక్ని ఒక మనిషిని ఈడ్చుకుంటూ దాదాపు 100-150 మీటర్లు ఈడ్చుకుంటూ ఎడం వైపు నుంచి వచ్చి ఖచ్చితంగా మరడాన మోహన్ రావు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ నాన్న అందరూ కలిపి మర్డర్ చేశారని అరగంటలోనే మోగిపోయారు. దాదాపు 2000 నుంచి 3000 మంది జనాలు చేరిపోవడం. కృష్ణారావు మేషర్ అనేవాడు బ్రతుకుంటే ఈయనకి రాజకీయ ఎదుగుదల లేదని, ప్రత్యర్థి వర్గంగా ఉన్నాడు, రాజకీయ ఎదుగుదల లేదని, ఆర్థిక ఇబ్బందులు పడతాడని ఇంకా వాళ్ళు ఇంకా నిర్ణయం చేసుకుని ఎలాగైనా ఆయన అంతమంది ఉంచాలని ప్లాన్ చేసుకుని వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ విజయనగరం జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న ఓ ఆఫీసర్. పేరు కె రవికుమార్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 1 టౌన్ రాజా. రాజాం సర్కిల్లో, రాజాం పరిసర ప్రాంతాల్లో ఇటీవల ఒక మర్డర్ జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సెన్సేషన్ అయింది. ఒక ఉపాధ్యాయుడిని పట్టపగలు అందరూ చూస్తుండగా లారీతో గుద్దడం, తర్వాత ఆయన రాడ్లతో కొట్టి చంపడం అనేది పెద్ద కేసు. ఆ కేసులో నిందితులు పట్టుకోవాలని మృతుడు బంధువులందరూ ధర్నా చేయడం పోలీసుల మీద ప్రెజర్ ఎక్కువ పెరిగింది. దాంతోపాటు ఇంకా రాజకీయ పార్టీల వాళ్ళ యొక్క ప్రయత్నాలు కూడా వాళ్ళు చేయడంతో సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా హెడ్ క్వార్టర్ నుంచి డైరెక్ట్గా రాజా వచ్చి కూర్చొని దీన్ని మానిటరింగ్ చేసేంత పరిస్థితి కల్పించారు. అటువంటి సమయంలో ఆ ఏరియా ఉన్న ఇన్స్పెక్టర్ గారు దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి 24 గంటల్లో నిందితులు పట్టుకోవడంతో మృతుడి కుటుంబాలు కూడా కొంత శాంతి ఇచ్చాయి. అంటే 24 గంటల్లో కేసులో నిందితులు పట్టుకోవడం అనేది చాలా పెక్యులర్ కేసు. ఇది అంటే అందరికీ అన్ని కేసులు కూడా దొరుకుతారని కూడా ఉండదు. కానీ దీనికి లీగల్గా కరెక్ట్గా చేస్తూ 24 hours నిందితులు పట్టుకోవడం అనేది గొప్ప విషయం. ఆ వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. పేరు రవికుమార్ గారు. ఈ కేసులో ఏం జరిగింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేయడం, ఈ టీం వర్క్ ద్వారా ఎంత తొందరగా పట్టుకున్న విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీ లిమిట్స్లో కేరళ సంబంధించిన నివాసి మర్డర్ జరగడం, ఉపాధ్యాయుడు, అది పొలిటికల్గా మారడం, దానికి పెద్ద ఫ్యాక్షన్ అంటూ రకరకాల ఇష్యూస్ చేసి దానికి లోప్ చేసి పారేశారు. సాధారణంగా మర్డర్ అనగానే బాధితుల కుటుంబాలు అన్నీ కూడా ధర్నాలు చేస్తే ఇవన్నీ ఎందుకు పట్టుకోవడం ఉంటాయి. ఇంత ఇష్యూ వచ్చినప్పుడు ఒకవైపు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా చూసుకోవాలి, చేయి దాటిపోతుంటుంది. మరోవైపు నిందితులు పట్టుకోవాలి, ఇంకోవైపు మీడియా, ఒకవైపు డిసీజ్డ్ ఫ్యామిలీస్ ఉంటారు. ఇవన్నీ ఒకటైతే పైనుంచి సుపీరియర్ ఆఫీసర్ల యొక్క ప్రెజర్ ఉంటుంది. ఏం జరుగుతుంది ఎప్పటికెప్పుడు వాడికి అప్డేట్ చేయాలి. ఇంత టెన్షన్లో టీమ్స్ ఫామ్ చేసి ఎవరికి సమాధానాలు ఇస్తూనే
ఆ నిందితుడు పట్టుకోవడం అనేది కొంచెం గ్రేట్ఫుల్ వర్క్ అంటే. సాధారణంగా జనరల్ పోలీసు ఏం చేస్తారంటే ముందు ఆ డెడ్ బాడీని తరలించడం, పోస్ట్ మార్టం చేయించడం, ఆ పని అయిన తర్వాత నిందితుడి గురించి ఆలోచి ఎక్కడ పోతాడులే అనే ఒక భావన ఉంటుంది. అవునండి. కానీ మీరు మాత్రం ఏ టీం వర్క్ ఆ టీం చేస్తూనే నిందితుడి కోసం ఫాలోఅప్ చేయడం, ఒక ఐ విట్నెస్ చెప్పిన ఇన్ఫర్మేషన్ చేయడం అనేది మీ సర్వీస్లో ఒక మంచి రికార్డుగా కనిపిస్తుంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎంత ప్రజల్లో కూడా దాదాపు 2000 మంది వచ్చారని చెప్తున్నారు. ఆ 2000 మందిని ఆ మాబ్ని కంట్రోల్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేయడం, ఎక్యూజన్ పట్టుకోవడం అనేది ఏ విధంగా చేశారు? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు రవికుమార్ గారి కుటుంబ నేపథ్యం, రవికుమార్ గారు పోలీస్ యూనిఫామ్ అనేది బై ఛాన్సా, బై దీంట్లో ఎంచుకొచ్చారా, చాయిస్గా వచ్చారా? చాయిస్ కాదండి. నేను పుట్టి పెరిగిందంతా కూడా శ్రీకాకుళం జిల్లాలో. నా ఎర్లియర్ ఎడ్యుకేషన్ అంతా కూడా సెయింట్ జోసెఫ్ స్కూల్ శ్రీకాకుళం. ఫ్రమ్ అప్ టు ఎల్కేజీ టు 10th క్లాస్. 1990లో నేను 10th క్లాస్ రిలీవ్ అయ్యాను. ఆ తర్వాత ఐ వెంట్ టు గరివిడి ఇంటర్మీడియట్. లేటర్ ఆన్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. తర్వాత పీజీ కూడా చేశాను ఆమె ఇంగ్లీష్ నాది. తర్వాత 1998లో యాక్సిడెంటల్గా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. ఆ రోజు కానిస్టేబుల్కి ఎస్ఐకి ప్రిపేర్ అయినా, ఎస్ఐ ఎంట్రీ వచ్చింది, కానిస్టేబుల్ ఎంట్రీ వచ్చింది. 1998 నుంచి దాదాపు 2008 వరకు కూడా కానిస్టేబుల్గా వర్క్ చేశాను. అయితే శ్రీకాకుళం జిల్లాలో అలాగే పోలీస్ కానిస్టేబుల్గా వర్క్ చేసి రైల్వేస్లో కూడా కానిస్టేబుల్గా వర్క్ చేశాను. మీకు అప్పుడు బాగా నచ్చిన ఆఫీసర్ ఎవరండి కానిస్టేబుల్గా ఉన్నప్పుడు? సునీల్ కుమార్ సార్, పివి సునీల్ కుమార్ సార్ అండ్ కృష్ణరాజు గారు వాళ్ళు, అలాగే పూర్ణచంద్రరావు సార్ ఈజ్ మై గురు యాక్చువల్గా ఇనిషియల్గా. ఆయన టైంలోనే నేను కానిస్టేబుల్గా రిక్రూట్మెంట్ అయ్యాను. పివి సునీల్ కుమార్ సార్ తర్వాత నాకు బాగా కృష్ణరాజు గారు కూడా తీశారు మీరు? కృష్ణరాజు గారు ఆయన జిల్లాలో ఉన్నప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్, మా ఫాదర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్, చాలా లో ప్రొఫైల్ ఆఫీసర్. పూర్ణచంద్రరావు సార్ను పివి సునీల్ కుమార్ గారు వాళ్ళు నాకు బాగా పరిచయం ఉన్న సీనియర్ ఆఫీసర్స్. అప్పట్లో బాగా ఎంకరేజ్ చేసేవారు నాకు. తర్వాత నాకు మా ఫాదర్ కూడా ఏఆర్ ఆర్మడ్ రిజర్వ్లో హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేయడం వల్ల నాకు ఈ పోలీస్లో సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ క్యాడర్ సెలెక్ట్ కావాలని చెప్పి. పోలీస్ ఫ్యామిలీ మీరు? తప్పకుండా, అవును, మా పోలీస్ ఫ్యామిలీ. మా తాతగారు కూడా పోలీసు, మా ఫాదర్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. తర్వాత నాకు కూడా ఒక ఎస్ఐ అవ్వాలని ఒక ఆలోచన ఉండేది. దాంతోనే నా బ్యాచ్మేట్స్ అందరూ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళినా కూడా నేను గ్రాడ్యుయేషన్ సైడ్ వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ కొట్టాలని ఒక ఆలోచనతో ఉండేవాడిని. 1998లో మొదలైన నా 2008 అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత 2008 రిక్రూట్మెంట్లో 2009లో మళ్ళీ నేను సెలెక్ట్ అయ్యాను ఎస్ఐగా. ఎప్పుడు వదలలేదు. 5 సార్లు అటెంప్ట్ చేశాను. 5వ ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో 2009లో కూడా నేను మా విశాఖపట్నం రేంజ్కి సంబంధించి నేను మా 101 మందిలో నేను టాపర్ని. ఆ తర్వాత రిక్రూట్మెంట్ అయ్యి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను విజయనగరం జిల్లా భోగాపురంలో 1 month ప్రొబేషనరీ ఎస్ఐగా పనిచేశాను. అప్పుడు ఎవరండి మీకు ఫస్ట్ ఎస్పీ ఎవరు? ఫస్ట్ అప్పుడు నేను వచ్చినప్పుడు నవీన్ గులాటి సార్ ఎస్పీగా ఉన్నారు అప్పుడు. తర్వాత భోగాపురంలో 1 month అయిన తర్వాత అప్పుడు జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఐస్ అందరినీ కూడా ఒకసారి సార్ నవీన్ గులాటి సార్ పిలిపించి అప్పుడున్న పొలిటికల్ కండిషన్స్ బట్టి ఈ గరివిడి ఏరియా ఇది సెన్సిటివ్ ఏరియా అని చెప్పి నన్ను సెలెక్ట్ చేసి గరివిడి పోలీస్ స్టేషన్కి పంపడం జరిగింది. అక్కడున్న ఆ పొలిటికల్ సినారియో అంతా కూడా నువ్వు బాగా ఆకలింపు చేసుకొని ఎవరికి నొప్పించక తానవ్వగన్నట్టుగా బాగా పనిచేయు, కష్టపడి పనిచేయు, ఆనెస్ట్గా పనిచేయు, ఏ ఒత్తిడిలో తొలగకు, ఏదో ఇబ్బంది ఉన్నా కూడా నువ్వు సీనియర్ ఆఫీసర్స్కి చెప్పు అని చెప్పి వారికి ధైర్యం ఇవ్వటం. ఆ ధైర్యంతోనే నేను గరివిడిలో 2011 జూన్లో జాయిన్ అవ్వటం. 2011 నుంచి 2013 సర్పంచ్ ఎలక్షన్స్ వరకు కూడా అక్కడ పనిచేయడం జరిగింది. ఓకే సార్, గరివిడి మీకు వచ్చేసరికి మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? మీరు చెప్తున్న పొలిటికల్ సినారీ చాలా ఖచ్చితంగా ఉంటారు, 2 పార్టీల మధ్యన ఉంటుంది. పర్టికులర్ గరివిడి దగ్గర 2 ఇష్యూస్ కనిపిస్తాయి. ఒకటి ఫ్యాక్టరీ, తర్వాత కోనేరు లాంటి గ్రామంలో అక్కడ ఒక చిన్న ఫ్యాక్షన్ లాంటి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఎలాగా షార్ట్అవుట్ చేసుకోవచ్చు? గరివిడి ఫ్యాక్టరీ వరకు వచ్చినప్పటికీ మీరు అన్నట్టు కరెక్టేనండి. అక్కడ ఎక్కువ ఈ కమ్యూనిస్ట్ యాజిటేటర్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే ఈ కంపెనీ యాజమాన్యం అప్పటికే కొంచెం ఈ పవర్ బిల్స్ బాగా పెరిగిపోవటం, వాళ్ళు కూడా కంపెనీ ఒకవైపు ఎంప్లాయీస్ని తగ్గించడం, మూతపడే స్థితికి వెళ్ళిపోవటం. అప్పుడున్న యాజమాన్యం కూడా నేను ఏం చెప్పినా ఏ కౌన్సిలింగ్ అయినా నన్ను పిలిచేవారు. మేము అందరం కూర్చొని సార్ట్అవుట్ చేసి ఇష్యూని ఫ్లరప్ కాకుండా పెద్దది కాకుండా చేయడం జరిగింది. నేను వచ్చే ముందే అప్పుడు తర్వాత నేను అంటే రిలీవ్ అయిపోయిన ఒక 3-4 నెలల తర్వాత కంపెనీ కంప్లీట్గా లాకౌట్లోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు బాగానే లే ఆఫ్లో ఉండేది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక 5-6 మాసాల తర్వాత కంపెనీ లాకౌట్లోకి వెళ్ళిపోవడం, చాలా కాలం లాకౌట్లో ఉండిపోవడం జరిగింది. ఇదొకటైతే మీరు అన్నట్టు కోనూరు అనే విలేజ్, గరివిడిలో 2-3 విలేజెస్ ఉన్నాయి, కొంచెం హైపర్ సెన్సిటివ్ విలేజెస్. బట్ నా అదృష్టం అనుకోవాలి, 2 పార్టీల నాయకులు, అప్పట్లో 2 పార్టీలే ఉండేవి, కాంగ్రెస్ అండ్ టీడీపీ. 2 పార్టీ నాయకులు, పెద్దలు, ప్రజలందరూ కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఉండేవారు. నేను ఎడిషన్ తీసుకుని నాకు ఎటువంటి పొలిటికల్ ప్రెషర్ లేకుండా
చాలా సపోర్ట్గా సార్ ఉండేవారు. అప్పుడు కోనూరు తర్వాత పక్కనే ఆకుల మూలగం, ఈ రెండు గ్రామాల మధ్యన కొంచెం ఎక్కువగా గొడవలు జరిగాయి. ఆకుల మూలగా అది చీపురపల్లి లిమిట్స్ అండి, అది గరివిడి కాదు. కోనూరు ఈజ్ గరివిడి లిమిట్స్. కానీ ఎక్కువ వాళ్ళు ఇక్కడికి వచ్చి గొడవ పడడం వెళ్ళేది, వీళ్ళు అడిగి వీళ్ళు తన్నడం జరుగుతుంది. ఆ రోజుల్లో నాకు ఆ సందర్భం ఎదురు కాలేదండి. 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా కోనూరు వరకు ఆ గ్రామంలో ఏం లేదు. కోనూరులో 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీల్లో 2 లీడర్స్ వాళ్ళు ఎవరు పొలిటికల్ సుప్రమసీ కోసం వాళ్ళు ఫైట్ చేసేవారు తప్ప పక్క విలేజ్ వాళ్ళు వచ్చి ఎప్పుడు. సార్ గర్భిడి తర్వాత ఎక్కడికి వచ్చారండి? గరివిడిలో మీకు ఆ ఇష్యూస్ ఎక్కడ మీకు రాలేదు? పబ్లిక్ ఇక్కడ చాలా చాలా ఎక్స్క్లూజివ్గా పబ్లిక్ సపోర్ట్ చేశారు. పొలిటికల్ లీడర్స్ కూడా ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఐ గెట్ కన్విన్స్ చేసే మొత్తం హ్యాపీగా అయిపోయిందండి. గరివిడిలో అయిపోయిన తర్వాత 1 year 11 months చేశాను. అక్కడ నుంచి సీతానగరం నాకు ట్రాన్స్ఫర్ చేశారు. సీతానగరం బొబ్బిలి సీతానగరం ఒక సర్పంచ్ ఎలక్షన్స్ నేను అక్కడ కూడా మీకు ఇష్యూ ఉంటుంది కదా, షుగర్ ఫ్యాక్టరీ. అక్కడ ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. రైతులకి కంపెనీ వాళ్ళకి పేమెంట్స్ అవి డిలే చేయకపోవడం, అప్పుడు యాజిటేషన్ నడుస్తుంది ఆ టైంలో. అది మేనేజ్మెంట్ రైతులతో అక్కడ లక్ష్మీమూర్తితో ఉండేవాడు కుర్రాడు. బందోబస్తు వేసుకోవడం, రెగ్యులర్గా యాజిటేట్ లేకుండా. అక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఒక ఫ్యాక్టరీ అయినా ఇంకా వేరే ఇష్యూస్ కనబడ్డాయి? సీతానగరంలో పొలిటికల్ ఇష్యూస్ ఏమీ లేవు. పబ్లిక్ చాలా మంచి వాళ్ళు అక్కడ. ఈ మెయిన్ ఏంటంటే ఏదైతే రూట్ ఉందో హైవే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఎక్కువ, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. బ్రిడ్జ్ కట్టారా? అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. ట్రాఫిక్ ఎక్కువే ఉండేది. ట్రాఫిక్ అది ఎక్కువ ఉండేది. బ్రిడ్జ్ ఇంకా అప్పుడు కన్స్ట్రక్షన్ కూడా ఆపేశారు. అక్కడ ఏమీ లేదు. సీతానగరం చిన్న పోలీస్ స్టేషన్, లైట్ పోలీస్ స్టేషన్. సీతానగరం తర్వాత కంపారిటివ్లీ గరివిడ. సీతానగరం తర్వాత జనరల్ ఎలక్షన్స్ ముందు మాకు వైజాగ్ సిటీకి పంపించారండి. వైజాగ్ సిటీలో కంచరపాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్ జస్ట్ ఒక 11 to 15 days చేశాను. దెన్ అప్పుడున్న ఎస్పీ గారేమో ఇక్కడ నుంచి జనరల్ ఎలక్షన్స్ టైంలో మాకు కొంతమంది ఎస్ఐస్ని సార్ సెలెక్ట్ చేసుకుని విశాఖపట్నం సిటీలో ఉన్న వాళ్ళు మళ్ళీ విజయనగరం జిల్లాకి వెనక్కి పిలిపించడం. విజయనగరం జిల్లాలో నాకు కొత్త వలస పోస్టింగ్ ఇచ్చారు సార్. కొత్త వలసలో 2 years వర్క్ చేశాను. 2 years వర్క్. అక్కడ కూడా మీకు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందండి. కొత్త వలసలో ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు, SHO. ఆయన దగ్గర అప్పుడు నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నరసింహమూర్తి గారు ఉండేవారు. ఆయన దగ్గర ఒక 1 year. ఆ తర్వాత సంజీవరావు సిఐ గారు ఇప్పుడు చీపురపల్లిలో ఉన్నారు కదా, చీపురపల్లి సిఐ గారు ఒక 1 year. దీంతో పాటు 2 years 2 ఇన్స్పెక్టర్ల దగ్గర ట్రావెల్ చేశాను. కొత్త వలసలో ఎక్కువ ఈ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్లో, ఈ ప్రాపర్టీ కేసెస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అలాగే మంచి కేసెస్ కూడా డిటెక్ట్ చేశాను. ఒకటి గుర్తు చెప్పండి. ఒకటి సెన్సేషన్ కేసు ఏంటంటే ఒక రాబరీ కేసు అండి. ఒక పౌల్ట్రీ ఫార్మ్ ఓనర్ ఆయన దగ్గర ఎర్లియర్గా కార్ డ్రైవర్గా ఒకటి పనిచేసేవాడు. వాడు ఏం చేశాడనంటే ఈ పౌల్ట్రీ ఫార్మ్ ఓనర్ ఆయన్ని కార్ డ్రైవర్గా మాన్పించిన తర్వాత వాడికి బోర్ గ్రడ్జ్ అగెన్స్ట్ చేసుకుని ఈ కారు డ్రైవర్ రెగ్యులర్గా ఒక రూట్లో ఆయన ఇంటికి వెళ్తూ ఉంటాడు. కలెక్షన్ అంతా చేసుకుని ఓనర్ గారు, ఈ పౌల్ట్రీ ఫామ్ ఓనరు కలెక్షన్ అంతా చేసుకుని రోజు వెళ్ళే రూట్లోనూ వాడు దారిలో ఆపాడు. సో నా దగ్గర పనిచేసిన డ్రైవరే కదా, అటువైపే వస్తున్నాడని వాడిని ఎక్కించుకున్నాడు వెనకాతల. ఎక్కించుకున్న తర్వాత వాడు నా కారు ముందుకు తీసుకుని వెళ్ళిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వాడిని ఎవరైతే ఈ పౌల్ట్రీ ఫార్మ్ ఓనర్ ఉన్నాడో ఆయన వెనక నుంచి పేక్కొచ్చి వాడి దగ్గర ఉన్న అమౌంట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, 1,50,000 ఎంతో ఉంటే ఆ డబ్బులు తీసుకుని ఆ కార్తో పాటు ఆ దూరంగా చచ్చిపోయాడు కదా అని చెప్పేసి పక్కన పడేశాడు. ఆ కారు పక్కన పార్క్ చేసి అబ్స్కాండ్ అయిపోయిన తర్వాత మనకి కేసు రిపోర్ట్ వచ్చింది. సిఐ గారు ఇన్వెస్టిగేషన్. సిఐ గారు నాకు టీం ఫామ్ చేశారు నాతో పాటు. ఫామ్ చేసిన తర్వాత అదృష్టం కొలిది వాడు బ్రతికాడు. సో మనకి ముద్ద అక్యూజ్డ్ ఐడెంటిఫై అయిపోయాడు, ఫలానా వాడు అని. అప్పుడు ఆయన మనం ట్రాక్ చేసాం. ఆయన CDR పెట్టి ఇది పెట్టి ట్రాక్ చేసాం. ట్రాక్ చేసిన తర్వాత 1 fine day 6 ముందు రోజు ఒక రోజు డే గుర్తులేదు, November 25th ఈవినింగ్, ఎగ్జాక్ట్గా ఐ రిమెంబర్ ద డేట్, November 25th ఈవినింగ్ మాకు వాడి కాల్ డేటాలో వాడి CDR మన దగ్గర ఇన్ఫార్మెంట్ ఉన్నాడు. వాడితో ఎవడైతే రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాడో ఇన్ఫార్మెంట్ విత్ అస్. ఇన్ఫార్మెంట్తో మాట్లాడిస్తే అప్పుడు ఆడు ఆన్ చేసిన తర్వాత హైదరాబాద్లో నాంపల్లి దగ్గర లొకేషన్ వచ్చింది సాయంత్రం 6 గంటలకండి. దాన్ని ఇమీడియట్గా నేను మా ఏఎస్ఐ గారు ఒక ఆయన జియావుద్దీన్ అని, ఇప్పుడు ఆయన సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయాడు, అలాగే ఒక హెడ్ కానిస్టేబుల్ రమేష్, ఇంకో కానిస్టేబుల్, ఇలాగ మేము మొత్తం ఒక 4-5 టీం పెట్టుకొని మా ఇన్ఫార్మెంట్ని ఒక టవేరా కార్లో మేము సాయంత్రం 5:30 6 గంటలకి 7 గంటలకు బయలుదేరిపోయాం. హైదరాబాద్ బయలుదేరిన బోర్న వర్షం, ఇటు నుంచి వెళ్ళిపోయి నాంపల్లి ఏరియా ఎక్కడైతే మనకు ముందు రోజు లొకేషన్ వచ్చిందో మళ్ళీ మేము క్రాస్ చెక్ చేసుకోకుండా నాంపల్లి ఏరియాలో ఏదో హోటల్లో వాళ్ళు ఖచ్చితంగా ఉంటాడని మార్నింగ్ మేము సర్ప్రైజ్ చేయొచ్చు అని చెప్పి ఒక ఉత్సాహంతో వెళ్ళిపోయాం.
తీరా నాంపల్లి వెళ్ళిన తర్వాత 9 o'clock మళ్ళీ ఆ టవర్ లొకేషన్ చెక్ చేస్తే టువర్డ్స్ ఏలూరు వచ్చేస్తుంది. వెంటనే మేము ఏం చేస్తామంటే ఇమీడియట్గా రిటర్న్ బ్యాక్. అక్కడ ఏదో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి రిటర్న్ అయిపోయి అన్నవరంకి అవతల ఒక 10 kilometers ముందు ఆపి మళ్ళీ మా ఇన్ఫార్మెంట్తో కాల్ చేస్తే వైజాగ్ ఈ రైల్వే స్టేషన్ ఏరియాలో వాడు ఏదో బీర్ సిప్ చేస్తూ వీటితో మాట్లాడి నేను ఇక్కడే ఉన్నాను, వీరు సిప్ చేస్తున్నాను, నువ్వు కూడా వచ్చేసాయి అని చెప్పి వాడికి చెప్తే అయితే నేను కూడా 1 hourలో వచ్చేస్తాను రా, నాకు ఎక్కడో లొకేషన్ చెప్పి దగ్గరకు వచ్చాక ఫోన్ చేస్తాను, వీటితో మనం మాట్లాడించడం జరిగింది. అన్నవరం దాటిన ఒక 10 kilometers తుని రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మేము మంచి ఆనందంగా వచ్చేస్తున్నాం. తుని రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వచ్చినప్పటికీ ఒక మేజర్ యాక్సిడెంట్ అయిపోయింది మాకు. మా టవేరాకి ఒక వ్యాన్ కొట్టేసాం మేము. అంటే ఆపోజిట్లో వస్తున్న వ్యాను సడన్గా డైవర్షన్ పక్కన విలేజ్ ఉంటే ఆడు ఇలా వచ్చినాడు, ఇలా లెఫ్ట్కి రైట్కి ఆడు తిరిగిపోయాడు. మేము ఇలా అప్ ఎక్కిలో డౌన్లో దాదాపు 110-120 స్పీడ్లో ఉన్నాం. ఎందుకంటే ఇమీడియట్గా క్యాచ్ చేయాలన్న ఉత్సాహం అన్నమాట. కొట్టాము. అన్నవరం సత్యనారాయణ స్వామి దయ వల్ల మాకు ఎవరికి కూడా చిన్న ఇంజరీస్ కూడా ఎవరికి ఏం కాలేదు. బండి మాత్రం పూర్తిగా ఇంజిన్ మెల్ట్ అయిపోయింది. అక్కడ వదిలేసాము. వెంటనే ఇంకో టాటా మ్యాజిక్ పట్టుకొని మేము వచ్చేసాం. చిన్న మైనర్ ఇంజరీస్ ఉంటే మేము అందరం అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాం. సో ఆ ఇన్ఫర్మేషన్ మా సిఐ గారికి ఇచ్చాము. మా సిఐ గారు నైట్ అక్యూజ్ని ఆ రోజు పట్టుకోవడము, ఆ తర్వాత కార్ రికవర్ చేయడము, క్యాష్ రికవర్ చేయడము, వాడిని అరెస్ట్ చేసి పంపించింది. దట్ వాజ్ అ వెరీ సెన్సేషనల్ కేసు అండ్ మాకు సాటిస్ఫాక్షన్ ఉన్న కేసు అనమాట. సార్ ఇప్పుడు వాడి కోసం అంత ట్రేస్ చేసే బదులు లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుని పికప్ చేయొచ్చు కదా. అంటే అక్కడ హైదరాబాద్ కానీ లేదంటే ఏపీ ఏలూరు దాటిన తర్వాత ఇక్కడ పట్టుకోవచ్చు కదా. మీరు అన్నది కరెక్టే. వాడు బట్ రిటర్న్ వస్తుంది, ట్రైన్లో వస్తున్నాడు. ట్రైన్లో వచ్చినా వాళ్ళు క్యాచ్ చేస్తారు కదా మన వాళ్ళు. చేస్తారంటే మనకి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో నాకు భయం. ఎందుకంటే పోలీసులు వాడి కోసం చెక్ చేస్తారు, ట్రైన్లో వచ్చి చూస్తున్నారని తెలిసిందనుకోండి, వాడి కోసం అని చెప్పి వాడు జంప్ అయిపోవచ్చు. వాడిని టచ్ చేయలేదు మేము, ఇంకా ఓన్లీ ఇన్ఫార్మెంట్తోనే మాట్లాడుతున్నాము. వాడి లొకేషన్ మాత్రం మనం ట్రాక్ చేస్తున్నాం. ఓకే, అంతే. ఆ కేసు గుర్తుంది. కానీ అదే కొత్త వలసలో ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు ఉంటుంది. అమ్మాయిని ట్రాక్ చేస్తూ చాలామంది మీరు అనుకుంటా మీకు తర్వాత మీకు ముందు అనుకుంటా ఆ అమ్మాయిని బ్రోతలోస్ కమ్మేశారని కలకత్తా వరకు వెళ్ళి వచ్చారు. ఐడియా ఉందా మీకు ఆ కేసు? నాకు ఆ కేసు గురించి ఐడియా. ఎల్లోప్మెంట్ కేసు అది. ఓకే. కానీ అమ్మాయి అక్కడ కోల్కతాలో ఒక వ్యభిచార కూపంలో చిక్కుకుందని మెసేజ్ రావడంతో మీ వాళ్ళందరూ వెళ్ళారు. ఆ కేసు ఐడియా ఉంది? కొత్త వలస బాగా సెన్సేషన్ అయిన కేసు. అది నేను ఉన్నప్పుడు కాదు బహుశా, నేను వచ్చిన తర్వాత. అంటే ఇలియాస్ అహ్మద్ ఉన్న టైంలో చాలా ముందు అండి. ఇలియాస్ అహ్మద్ సార్ ఉన్నప్పుడు చాలా ముందు అది. అచ్చా. దాని తర్వాత అలాగే ఇప్పటికీ పెండింగ్ ఉంది. ఇప్పటికీ పెండింగ్ ఉందంట ఆ కేసు. ఓకే. ఆ కేసుతో కొత్త వలస తర్వాత అంటే కొత్త వలస తర్వాత ఎస్కాట్ చేశాను సార్ 1 year. ఎస్కాట్ అంతా ఈ గాంజా కాన్సన్ట్రేషన్, ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. ఆ బొడ్డవర దగ్గర చెక్ పోస్టులు పెట్టడం, రెగ్యులర్గా నైట్ చెకింగ్స్ అవి చేయడం, ఈ గాంజా కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అక్కడ మీరు బొడ్డపరద చెక్ పోస్ట్ ఉంటుందని వాళ్ళు శివలింగాపురం నుంచి కింద దీపే వచ్చేవారు కదండి. అవును, అదే. అంటే నడిచి వెళ్ళే వాళ్ళని మనం ట్రాక్ చేయడం అంటే చాలా కష్టం. ఏవైతే 2-wheelers, ఈ కార్లు వాటి మీద ఉంటే వాటి మీద ఎక్కువ సర్వేలెన్స్ ఉండేది మాకు. రెగ్యులర్ చెకింగ్స్ అవి చేసేవాళ్ళు. మ్యాక్సిమం నేను అక్కడ పట్టుకోవడం జరిగింది. చాలా కేసులు పెట్టాను. 1 year చేశాను అక్కడ ఎస్కాట్లో. అక్కడ నుండి ఆ తర్వాత రైల్వేస్కి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి డెప్యుటేషన్ దాదాపు 4.5 years నేను రైల్వేస్లో వర్క్ చేశాను. పలాస రైల్వే స్టేషన్లోనే 4 సంవత్సరాల దాదాపు 4 నెలలు 5 నెలలు చేశాను. జిఆర్పి గవర్నమెంట్ రైల్వే పోలీస్. అక్కడ మీ వర్క్ ఏముందండి? పలాస జిఆర్పిలో ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్ చేశాను. దాదాపు ఈ రైల్వేస్లో ఏంటంటే 2 కేసులు ఉంటాయి. అయితే డెత్ కేసులు ఉంటాయి, 174 ట్రైన్ కింద పడి చనిపోయిన వాళ్ళు, లేదంటే దొంగతనాలు. ఈ దొంగతనాల కేసులో దాదాపు 25-30 లక్షల క్యాష్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అంటే ట్రైన్లో దొంగతనాలు జరుగుతాయి కదా, ఎక్కడ కలకత్తాలో రికవర్ చేసాము, భువనేశ్వర్లో, ఒరిస్సాలో, పూరిలో, రాయగఢ్లో, హైదరాబాద్లో, చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళా నేను నా టీం తీసుకుని వెళ్ళిపోయేవాడిని. రికవర్ చేయడం, అలాగే కేసులు పెట్టడం అది జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అంటే పలాసలో ట్రైన్ వచ్చి ఆగితే కంప్లీట్ కాదు. మాకేమవుతుందంటే పలాస రైల్వే పోలీస్ స్టేషన్ అనేది విజయనగరం అవుటర్ ఏదైతే ఉందో టువర్డ్స్ నెల్లిమర్ల వైపు, అక్కడ నుంచి ఇచ్చాపురం వరకు జ్యూరిస్డిక్షన్ అండి ట్రాక్. అలాగే మన నౌపడ జంక్షన్ నుంచి టువర్డ్స్ పర్లాకిమిడి పాతపట్నం వరకు కూడా జ్యూరిస్డిక్షన్ ఉండేది, గునుపూర్ రూట్లో ట్రాక్. సో దాదాపు 250 kilometers జ్యూరిస్డిక్షన్, చాలా యూజ్ జ్యూరిస్డిక్షన్ ఉండేది. పలాస అది క్రైమ్ ప్రోన్ పోలీస్ స్టేషన్ అండి. ఎంటైర్ రైల్వే పోలీస్ విజయవాడ డిస్ట్రిక్ట్లో పలాస రైల్వే జిఆర్పి స్టేషన్ అనేది హెవీ క్రైమ్. ఎందుకంటే ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి హ్యాబిటెంట్స్ ఎక్కువ వచ్చేస్తారు. సో వాళ్ళు వచ్చి అఫెన్స్ చేసుకెళ్ళిపోతారు. అట్లా
మరి ట్రైన్స్లో జరిగే నేరాలు ఏంటంటే మూవింగ్ ట్రైన్స్లో వెళ్తారు, స్పెసిఫిక్గా ఎక్కడ జరిగింది అనేది మనం ట్రాక్ చేయలేము. వాళ్ళు ఎక్కడో పడుకుంటారు, ఎక్కడో లేస్తారు, లేచిన తర్వాత ఇక్కడ చూసుకున్నామని చెప్తారు, అక్కడ మనం కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. సాధారణంగా సార్ ట్రైన్లో దొంగతనం జరిగితే ఇంకా మర్చిపోవాలనేది ఉంటుంది ఒకటి. రెండోది వాడు పడుకుంటారు, పొద్దున్న లేచేసరికి కోల్కతాలోనో బరంపూర్లో దిగుతారు, మాకు డబ్బులు పోయి అంటారు. కానీ పలాసా పోలీసులు ఎందుకు దాన్ని కేసు రిజిస్టర్ చేయాలి? అంటే ఎక్కడ జరిగింది అన్నది ఎన్ష్యూర్ చేయలేము కాబట్టి ఎక్కడ చూసుకున్నారు, ఐడెంటిఫై చేశారు థెఫ్ట్ జరిగిందని, ఆ ఏరియా ప్రాంతంలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఆ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయాలి కేసు. ఓకే. అంటే జీఆర్పీలో డబ్బులు రావంటారు కదా, మీరు రికవరీ చూపిస్తున్నారే మీరు ఒకసారి పలాస నేను పనిచేసిన 2016 నుంచి 2021 ఫిబ్రవరి వరకు పనిచేశాను. 2016 నవంబర్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు వర్క్ చేశాను. ఒకసారి 4 సంవత్సరాలు ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా నా రికవరీ పర్సెంటేజ్ ఎప్పుడు అబౌవ్ 65-70 పైనే ఉంటుంది. అంటే ఎంఓ ఏంది ఉంటుందండి ఎక్కువ? బ్యాగ్ లిఫ్టింగ్ అండి. నైట్ టైం ఏం చేస్తారనంటే ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అఫెండర్ ఎక్కడో ఎక్కుతాడు, ఏదో బ్యాగ్ మనం వదిలేస్తాం, పక్కన తల కింద పెట్టుకుని చేస్తాం, ఆ బ్యాగ్ పట్టుకుని దిగిపోతారు. సో అందులో బ్యాగ్లో మనం పడుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఈ చైన్లో గీళ్ళు ఏమైనా విలువైన వస్తువులు వాచ్ రీచ్లు ఉంటే అందులో పెట్టేస్తే వాళ్ళు ఈజీగా అనమాట. బ్యాగ్ బండి ఆగుతుంది, బండి కదిలే మూమెంట్లో వాళ్ళు బ్యాగ్ పట్టుకుని దిగి వెళ్ళిపోతారు. అంటే ఏ ప్రాంతాలు ఎక్కువ దిగివారండి? అంటే ఇప్పుడు మీకు నెల్లూరు ప్రాంతం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లిమిటెడ్ హాల్ట్స్, విజయనగరం తర్వాత మధ్యలో శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం, ఎక్కడ వాళ్ళకి కన్వీనియంట్. ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు ఎక్కువ కూడా టువర్డ్స్ పలాస వచ్చారనుకోండి, ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళు నైట్ ఏం చేస్తారంటే ఏదో ట్రైన్లో పలాస వచ్చేసి పలాసలో నైట్ హాల్ట్ ప్లాట్ఫామ్ మీద అక్కడెక్కడ పడుకొని ఏదైనా శ్రీకాకుళం వైపు నుంచి వచ్చే ట్రైన్ గబగబా ఎక్కేసి అక్కడ తీసేయడం కానీ, లేదా అక్కడ అవకాశం లేకపోతే ఇచ్చాపురం వరకు వెళ్ళి ఇచ్చాపురంలో దిగి తీసేయడం కానీ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి బెరంపూర్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే పర్టికులర్గా వాళ్ళ ఏరియా అని లేదు, అలా ఏం లేదు. ఇప్పుడు నెల్లూరు ట్రాక్లో తీసుకున్నారు అనుకోండి, నెల్లూరుకి బిట్రగుంటకి మధ్యలో ఒక స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్లో దిగిపోవడానికి ప్లాన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎస్కేపింగ్ రూట్ మెయిన్ ఏంటంటే ఒక చోట మనం దిగామంటే ఎస్కేపింగ్ రూట్, ఇక్కడ సీసీటీవీ సర్వేలెన్స్ ఉందా లేదా, మనం దొరికిపోతామో లేదు, బ్యాగ్ ఉంటే సీసీటీవీ కెమెరా కూడా వాళ్ళు అది కూడా చూస్తారు, చేసేస్తారు సార్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర ఒక అఫెన్స్ అయింది అనుకోండి, ఏదైనా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కానీ క్లూ కానీ ఉంటే ఐ విల్ షేర్ ద అఫెన్స్ డీటెయిల్స్ విత్ అదర్ నైబరింగ్ పోలీస్ స్టేషన్స్. ఇప్పుడు ఒక నేరం జరిగితే ఇలాంటి జరిగిన నేరాన్ని ఈ ఎంఓ ప్రకారం ఈ ఏరియాలో మన ఏరియాలో ఎవరో యాక్టివ్గా ఉన్నారంటే దే విల్ గివ్ ద లిస్ట్, వాళ్ళ యాంటిసిడెంట్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు, అట్లా వాళ్ళకి ఏదైనా క్లూ ఉంటే మనకి ఇస్తారు. ఓకే సార్, పలాసాలో ఇంకొక క్రైమ్ జరుగుతుందండి, అంటే అది మీకు రాకపోవచ్చు, ఆర్పిఎఫ్ వాళ్ళకి రావచ్చు. ట్రైన్లో ఒక బ్యాచ్ ఎక్కుతుంది పాసెంజర్కి, పలాస గుంటూరు వచ్చే పాసెంజర్ ప్యాకెట్ ఆడుకుంటూ కూర్చుంటారు ట్రైన్లోనే. అవును, ఆ గ్యాంగ్ నేను పట్టుకున్నారు ఎప్పుడు? లేదు సార్, ఎప్పుడు పట్టుకోలేదు సార్. అంటే వాళ్ళు జనరల్గా ప్యాకెట్ అంటే అది ఇది మామూలుగా టైం పాస్ ఆడుతుంది కదా, ఒక ప్రొఫెషనల్గా వస్తుంటారు. ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ అయితే నా నోట్స్లోకి ఎప్పుడు రాలేదండి. ఎప్పుడైనా జనరల్గా ఏం చేస్తారని అంటే శ్రీకాకుళం రోడ్లో అప్పుడప్పుడు టీచర్స్ వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తాం, అది టైం పాస్ కదా. బియాండ్ దట్ నేను ఎప్పుడు ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ ఎప్పుడు ట్రైన్స్లో నేను చూడలేదు. శ్రీకాకుళంలో ఒక పార్టీ బయలుదేరుతారు, లంచ్ బాక్స్ పట్టుకొని బయలుదేరుతారు, ట్రైన్లో ఏదో ఒక కంపార్ట్మెంట్లో కూర్చుంటారు, ఆడుకుంటారు. అలాంటిది ఏమి నా నోట్స్లో నేను ఇచ్చాపురం దిగుతారు, బరంపూర్ దిగి మళ్ళీ రిటర్న్ మధ్య ట్రైన్లో వచ్చేసి లేదు అలాంటిది ఏం లేదు. రెగ్యులర్గా అలాంటిది ఏం లేదు. ఎందుకంటే శ్రీకాకుళంలో కూడా ఒక ఎస్ఐ ఉంటాడు, శ్రీకాకుళంలో ఒక ఎస్ఐ స్టాఫ్ ఉంటుంది, అక్కడ కూడా మీకు రాదేమో అది నాకు తెలుసు. ట్రైన్లో కాబట్టి లేదు, గ్యాంబ్లింగ్ ఇస్ అన్ ఐపీసీ యాక్ట్, ఇది స్పెషల్ యాక్ట్. ట్రైన్లో రన్నింగ్ ట్రైన్లో జరిగిన ఐ కెన్ రిజిస్టర్ కేసు, ఆర్పిఎఫ్కి సంబంధం లేదు, జీఆర్పీ వాళ్ళు చేయాలి. ఓకే సార్, పలాస తర్వాత పలాస 4.5 years తర్వాత ఐ గాట్ ఒక 4 months విశాఖపట్నం జీఆర్పీకి వచ్చానండి, ట్రాన్స్ఫర్ అయ్యి. అక్కడ నుంచి విశాఖపట్నం జీఆర్పీలో ఉండగానే 2021 మేలో ఐ గాట్ ప్రమోషన్. అక్కడ నుంచి విశాఖపట్నం సిటీ స్పెషల్ బ్రాంచ్లో 1 year వర్క్ చేశాను, పాస్పోర్ట్ సెక్షన్. అక్కడ ఉండగా లాస్ట్ ఇయర్ 2022 జూలై 22 అంటే రేపటికి 1 year అవుతుంది. సో రాజాం పోలీస్ స్టేషన్కి ఎస్పీ గారు, డిఐజీ గారు వాళ్ళ ఆశీస్సులతో వచ్చాను ఇక్కడికి. ఇక్కడ సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు 1 year నుంచి. సార్, రాజాం అనగానే ఇక్కడ పొలిటికల్ కనిపిస్తుంటుంది, మంత్రి గారికి సంబంధించిన మేనల్ యొక్క ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడో తట్టుకున్నారా? అంటే ఇక్కడ రాజాం వరకు చూసుకుంటే అండి పొలిటికల్గా ఇబ్బందులు ఉన్నా కూడా, అంటే పొలిటికల్గా ఒక డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఇక్కడ నాయకులు ప్రజలు చాలా మంచి వాళ్ళండి. మీరు అన్నట్టు ఏంటంటే ఏదైతే మీరు రెఫర్ చేస్తున్నారో ఆ సైడ్ నుంచి నాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి తప్ప నాకు ఎప్పుడు ఇబ్బందులు ఏమి లేవండి. అందులో 100% కరెక్ట్. అంటే ఫస్ట్ ఇక్కడ క్రైమ్ మీకు ఛాలెంజ్ ఏమొచ్చిందండి రాజాం రాగానే? రాజాంలో ఎప్పటికీ ఛాలెంజ్ ఏంటంటే ట్రాఫిక్ అండి. మెయిన్ ఏదైతే మనకి అంబేద్కర్ జంక్షన్ నుంచి టువర్డ్స్ బొబ్బిల్ రోడ్ జంక్షన్, ఈ రోడ్స్కి ఇరువైపులా ఈ రోడ్ కొంచెం డైవైడర్ పెట్టిన తర్వాత రోడ్ షార్ట్ అయిపోయింది.
సో ఇప్పుడు కమింగ్ డేస్లో అది వైడెన్ చేస్తున్నారు అటు నుంచి. అలాగే పాలకొండ రోడ్డు వైపు కూడా రోడ్డు కొంచెం ఇబ్బందులుగా ఉంది, అది కూడా శాంక్షన్ అయింది. అది రోడ్ ఫుల్ ఫ్లెజ్డ్ అయిపోతే నాకు ఆ ప్రాబ్లం లేదు, అంటే క్రైమ్ అనే ఇష్యూ లేదు, ఓన్లీ ట్రాఫిక్. అదే చెప్తాను. రెండోది ఫస్ట్ ప్రయారిటీ ట్రాఫిక్ అండి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఈ చుట్టుపక్కలన్నీ కూడా కొన్ని ఎక్కువగా ఈ రెల్లీ క్రిమినల్స్ దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి చుట్టుపక్కల కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఇటువైపు లావేర్ నుంచి తీసుకుని లావేర్ మండలం అదపాక విలేజ్ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ పులిటా తాలాడ్ అని కొన్ని విలేజెస్, ఇటువైపు తెర్లాం పక్కన సుందరాడ్ అని విలేజెస్. సో ఇట్లా ఈ రాజాం అనేది ఈ రాజాం పట్టణానికి చుట్టుపక్కల ఉన్న 7-8 విలేజెస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ మైగ్రేట్ అయిపోయి ఇక్కడ జనాభా పెరుగుదల అవటం వల్ల మాకు క్రైమ్ ఎఫెక్టెడ్ ఎక్కువ ఉంటుంది. అయితే రెగ్యులర్గా మేము బీట్స్ చాలా ఎక్కువగా వేస్తామండి. మామూలుగా మిగతా చోట్ల 1-2 బీట్స్ ఉంటే రాజాంలో ఖచ్చితంగా నైట్ బీట్స్ 5 బీట్లు ఉంటాయండి. 5 బీట్స్ వేసి ఏ వీధి కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా కవర్ చేయడం, రెగ్యులర్ మానిటరింగ్. స్టాఫ్ షార్టేజ్ అయినా కూడా ఏదో రకంగా వాళ్ళని మేనేజ్ చేసుకుని అట్లా ఆ బీట్స్ మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. నేను వచ్చిన కొత్తలో కూడా ఒక హెచ్బి హౌస్ బ్రేకింగ్ అయింది. లాస్ట్ ఇయర్ నేను జూలై 22న జాయిన్ అయ్యాను. 1 వీక్లోనే ఆగస్ట్ 1స్ట్లోనే ఒక డోలపేటలో ఒక ఇంట్లో దొంగతనం అయింది. 4,50,000 మంచి వెల్కమ్ చెప్పింది. మీరు ఇందాక అన్నట్టుగా 24 అవర్స్లో వి కాట్ ద అక్యూజ్డ్ అండ్ మొత్తం క్యాష్ అంతా రికవర్ చేసి పడడం జరిగింది. దట్ వాజ్ మీరు చెప్పిన 4 ప్రాంతాల్లో కూడా వీళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్లు ఉన్నాయా, రౌడీ షీట్స్ ఉన్నాయా? సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయా? సస్పెక్ట్ షీట్ అనగానే వాడి మీద ఇప్పుడు మనం నిఘా ఉంటుంది. నిఘా అయినా చేస్తున్నారు వాళ్ళు? చేస్తారు వాళ్ళు. దే ఆర్ హ్యాబిచ్యుయేటెడ్. అంటే వాళ్ళ మార్పు అనేది రాదు. మార్పు వస్తుంది అంటే ఇప్పుడు వస్తుంది. అంటే పాత వాళ్ళందరూ కూడా కొంతవరకు ఎప్పుడైతే వాళ్ళ మీద సర్వేలెన్స్ ఉండడము, ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ వాళ్ళు చేసినా కూడా దొరికిపోవడము, వాళ్ళ వేలి ముద్రలందరినీ కూడా మన దగ్గర ఉండటము, ఈ టెక్నికల్ క్లూస్లో ఇప్పుడు మీరు ఇందా చెప్పిన డెవలప్మెంట్ కేసులో కూడా మనకు ఫింగర్ ప్రింట్స్ ట్రాక్ అయిపోయినాయి. వీరు ఎవరైతే అఫెండర్ లోపలికి వెళ్ళి దూరాడో వాడి ఫింగర్ ప్రింట్స్ అక్కడ దొరకడం, మనకు ట్రేస్ అయిపోవడం, దాని మీద మనం వాడు అని చెప్పి ఐడెంటిఫై చేయడము, 24 అవర్స్లో వాడిని రౌండప్ చేసి వాడిని పట్టుకుని మనం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో అందుకు వాళ్ళు కూడా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు కూడా ఇప్పుడైతే కొంచెం భయపడుతూనే ఉంటారు, బట్ వాళ్ళు మానుకోలేరు. సార్, అదపాక అనేది సెటిల్మెంట్ ఏరియా. అదపాకలో వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే, మేము ఎప్పుడో చేసాం, మర్చిపోయాం, మా పిల్లలు చదువుకున్నారు, సెటిల్ అయ్యారు, కానీ ఇక్కడ ఏది జరిగినా మా ఊర్లోకి వస్తారు. అదపాక అంటే ఆడపిల్లకి పెళ్ళి కూడా అవ్వని దొరకట్లేదు, కష్టం అవుతుంది. అదపాక అబ్బాయి అనుకుంటే ఉద్యోగాలు దొరకట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దొంగతనాలు నేరాలు చేసేది అదపాక వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు చేస్తున్నాడు, కానీ పోలీస్ సిస్టంలో మేము ఇంకా ఉండిపోయాం కాబట్టి ఎలాగ ముద్ర పడింది కాబట్టి మేము అదే నేరాల బాటలు ఉన్నాను వాళ్ళంటారు. మీరేమంటారు? వాళ్ళు అన్నమాటకి నేను ఐక్యభావించను. ఎందుకంటే ఇప్పుడు కన్వెన్షనల్ క్రైమ్ ఏదైతే దొంగతనాలు ఉన్నాయో వీటితో పాటు పోలీస్కి ఇంకో ఛాలెంజ్ సైబర్ క్రైమ్. సో ఇప్పుడు బయట సైబర్ క్రైమ్ అనేది నువ్వు స్పాట్లో ఉండక్కర్లేదు, ఎక్కడ ఉండనే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నది అదపాక మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పిల్లలకి అవ్వట్లేదు అంటే రెగ్యులర్గా అదపాకలో ఒక బీట్ ఉంటుంది. నైట్ అదపాకకి లావేర్ పోలీస్ స్టేషన్ రెగ్యులర్గా బీట్ వెళ్తారు, వాళ్ళకి చెక్ చేస్తారు. అక్కడ చెక్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రెజెంట్లో ఆ రోజు ఉంటే వాళ్ళ మీద ఎటువంటి సస్పెషన్ ఉండదు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు రావడం, ఆ బీట్లో ఆబ్సెంట్ ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి జరిగినప్పుడు డెఫినెట్గా అనుమానం వస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా వేరేగా ఉంటుంది. వాళ్ళకున్న ఎర్నింగ్స్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది. ఆ ఎర్నింగ్స్కి వాళ్ళ లైఫ్ స్టైల్కి కూడా తేడా ఉంటుంది. ఆ తేడా ఉన్నప్పుడు డెఫినెట్గా సస్పెషన్ ఉంటుంది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారంటే ఇక్కడే ఉంది, ఇక్కడే రాజాంలోని ఇష్యూ ఉంది. ఇంకొక ఇష్యూ ఏముందంటే ట్రాఫిక్ చెప్పారు, దొంగతనం చెప్పారు, సైబర్ క్రైమ్ గురించి చెప్పారు. ఇక్కడ ఇప్పుడు సైబర్ క్రైమ్ మెయిన్ ఏంటంటే రెగ్యులర్ అవేర్నెస్ అన్నీ కూడా మేము చేస్తున్నాం. విలేజెస్లోకి మహిళా పోలీస్ ద్వారా మేము అవేర్నెస్ ప్రతిరోజు వాళ్ళు చెప్తూ ఉంటారు. తర్వాత మేము కూడా కాలేజెస్కి పోతాము. కాలేజెస్కి వెళ్ళినప్పుడు నా దగ్గర 3 SIs ఉన్నారు, వీళ్ళు కూడా రెగ్యులర్ విజిట్స్ చేస్తారు కాలేజెస్కి. విలేజెస్లో విజిట్ చేస్తూ ఉంటాం. ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్, మా SP మేడం గారు కానీ, మా DSP గారు కానీ ఈ సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా అవగాహన కల్పించండి, అవేర్నెస్ చేయండి అని చెప్తూ ఉంటారు. రెగ్యులర్గా అది మా ప్రాసెస్లో జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడో ఒకటే అట్లా రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. దాంతోపాటు మనకి ATM ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో, ATM ఎక్స్చేంజ్లో పాపం గల్లిబుల్ పర్సన్స్ ఉంటారు, పేదవాళ్ళు, వాళ్ళకి తెలియదు, చదువురా వాళ్ళకి. ఒక ATM దగ్గరికి వెళ్తారు, ATM దగ్గరికి వెళ్ళి అక్కడ కార్డు ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేయడానికి వాళ్ళ నెంబర్ కొట్టడం, ట్రాక్ చేయడం రాదు. అక్కడ ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ATM కార్డ్ చేంజ్ అఫెండర్స్, వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ కార్డు ఇవయా పెడతామని లేదా వీళ్ళు అడగడం కానీ ఆడిట్ అడగడం కానీ ఇది చేసి మొత్తం మీద కార్డు ఇన్సర్ట్ చేసి పిన్ కొట్టిన తర్వాత డబ్బులు ఈడి కార్డు ఇన్సర్ట్ చేయడము, తర్వాత ఎక్స్చేంజ్ చేయడము. ఆ కార్డు పాత కార్డు వీడి దగ్గర ఉన్న ఓల్డ్ కార్డు ఆడికి ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళి ఆ పిన్ నెంబర్ యూజ్ చేసుకొని ఆ డబ్బులు దొంగలించడం గట్రా జరుగుతుంది. ఎక్కువగా ఇవి జరుగుతున్నాయి. రెండోది మనకి ఈ సైబర్ క్రైమ్ లింక్స్ ఏవైనా ఉంటే యాప్స్ కానీ లింక్స్ కానీ
జాబ్లు ఇప్పిస్తామని, లేకపోతే మీకు డైలీ ఎర్నింగ్స్ ఇస్తామని, లేదా కమిషన్ ఇస్తామని, లేకపోతే ఇంకొకటి మీకు లోన్స్ ఇస్తామని, ఈ ఫేక్ లోన్స్ యాప్స్ ఇవన్నీ వచ్చినాయి. వీళ్ళందరూ జనరల్గా ఆశపడతారు. లోన్ ఊరికనే వస్తుందని అంటే గంటలో మనం క్లిక్ చేస్తాము, క్లిక్ చేయగానే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తాము, మనం షేర్ చేసి వాడు ఒక యాప్ పంపిస్తాడు, లింక్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ షేరింగ్ అయిపోతుంది. మీ నంబర్స్, మీ ఓటీపీలు అన్నీ వాడికి షేర్ అవుతాయి. దెన్ హీ విల్ రికార్డ్ ఇట్ అండ్ వన్ టైం ఎప్పుడైతే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో వాడు మొత్తం కొట్టేస్తుంటాడు. అవేర్నెస్ అయితే బ్రహ్మాండంగా చేస్తున్నాం దాని మీద. అది ఎస్పీ గారు అయితే ప్రతి ఎవ్రీ క్రైమ్ మీటింగ్లో వాటి మీద మానిటర్ చేయడము, రెగ్యులర్ కేసు. ఎందుకంటే సైబర్ క్రైమ్ కేసెస్లో అఫెన్స్ అంత ఈజీగా చేస్తారు, డిటెక్షన్ అంత కష్టం అనమాట. ఒకసారి అఫెన్స్ రిజిస్టర్ అయితే, ఎందుకంటే కన్వెన్షనల్ అఫెండర్ అయితే మన దగ్గర చుట్టుపక్కలే ఉంటాడు. బట్ ఈ సైబర్ క్రైమ్ అఫెండర్ ఏమో ఎక్కడో ఉండి ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తాడు. సో మూవింగ్ అవుతూ ఉంటుంది. సైబర్ క్రైమ్ ఒకసారి అఫెన్స్ మనం ప్రివెంట్ చేయలేకపోతే డిటెక్ట్ చేసి వాటిని పట్టుకొని తీసుకురావడం అనేది హైలీ పెద్ద టాస్క్ అనమాట. దానికన్నా రికవరీ ఇంకా పెద్ద టాస్క్. సో రికవరీ ఇంకా టాస్క్. అందుకు ప్రివెన్షన్నే మనం ఫోకస్ చేయాలనే ఉద్దేశంతోనే రెగ్యులర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టడము, పాంప్లెట్స్ పంచడము, కాలేజెస్కి విజిట్ చేయడము, విలేజెస్కి మహిళా పోలీస్ ద్వారా ఎడ్యుకేట్ చేయడం అన్నీ చేస్తున్నాం. ఓకే, ఇంకా ఫైనల్గా చెప్పండి, తెరలాం కేసు అసలు ఏం జరిగింది ఆ రోజు? వాళ్ళు అంత ఈజీగా ఎలా ట్రాక్ చేయరు? రెండు ఇష్యూస్ కనిపిస్తున్నాయి, ఒకటి పట్టుకోవడం, ఒకటి అక్కడ కంట్రోల్ చేయడం. ఒకటి ఎస్, జూలై 15వ తేదీ, మొన్న 15వ తేదీ ఉదయం 9 దాదాపు 33 నిమిషాలకు నేను ఇక్కడ ఉండగా ఈ ఒమ్మి గ్రామానికి సంబంధించిన వంగా వెంకట్రావు గారు అని ఒక ఆయన, ఆ గ్రామ పెద్ద ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఇలాగా ఉద్దవోలు గ్రామానికి చెందిన కృష్ణారావు మేషార్ని ఆయన బైక్ మీద వెళ్తుంటే వ్యాన్ నుంచి ఎవరో గుద్దు చంపించారు సార్ అన్నాడు. వెంటనే నేను ఇక్కడ ఉండగా 9:37 నుంచి బయలుదేరి ఇమీడియట్గా ఒమ్మి కొత్తపేట బొబ్బిల్ రోడ్లో ఉంటుంది. ఆ ఒమ్మి కొత్తపేట గ్రామానికి నా సిబ్బంది తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పటికే నేను వెళ్ళినప్పటికీ 9:50 ఎంత అవుతుంది. వెళ్ళినప్పటికీ దాదాపు 100 నుంచి 150 మంది ఉద్దవోలు గ్రామస్తులు, ఆ ఒమ్మి గ్రామస్తులు, ఆ ఏరియా ఏదైతే కొత్తపేట గ్రామస్తులు ఉన్నారో ఆ సంఘటనా స్థలం దగ్గర ఉన్నారు. సంఘటనా స్థలం దగ్గర ఉండగా నేను వెంటనే అక్కడ సీన్ అబ్జర్వేషన్ అది మొత్తం ఆ వ్యాన్ అది చూస్తే వ్యాన్కి ఎడం వైపు లెఫ్ట్ ఫ్రంట్ టైర్ దగ్గర ఎవరైతే కృష్ణారావు మేషారు ఉన్నారో ఆయన డెడ్ బాడీ ఉండడం, ఆయన వెనకాతలే బండి కూడా ఆయన తాలూకు బండి మోటార్ సైకిల్ అక్కడ ఉండడం, బ్యాగ్ కూడా ఆయన ఒంటికి వెనకాతల హ్యాంగ్ అయి ఉంది. ఈ సీన్ చూసిన తర్వాత కొంచెం నాకు కూడా సస్పెషన్ అనిపించడం జరిగింది. వెంటనే కొద్దిసేపట్లోనే అక్కడికి ఐ విట్నెస్ రావడం జరిగింది. ఎవరైతే ఒక ఆటో డ్రైవర్ చూశాడు యాక్చువల్గా సీను. ఆటో డ్రైవర్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్తో నేను మాట్లాడుతుండగానే ఈలోగా 100,000 మంది జనాలు వచ్చారు. అప్పటికి అందరికీ తెలిసిపోయింది ఫోకస్. ఆటో డ్రైవర్ నేను సెపరేట్ చేసి ఆటో డ్రైవర్తో నేను పర్సనల్ ఇంటరాక్ట్ ఒక 2 నిమిషాలు ఆడిన తర్వాత ఆయన వాస్తవం చెప్పింది ఏంటంటే, ఆయనది ఈ తెరలా మండలం ప్రక్క ఊరు. ఆయన ఆటోలో కొంతమంది ప్యాసింజర్స్ని తీసుకుని రాజాం వైపు వస్తున్నాడు. సుమారు 8:50 నిమిషాలకు ఆ టైంలో కొత్తపేట విలేజ్ దగ్గరకు వచ్చినప్పటికి ఆయన అప్పులో బండి ఆపాడు. ఎవరో ఎక్కుతామంటే బండి ఆపాడు. ఆపినప్పటికీ రాజాం వైపు నుంచి ఒమ్మి గ్రామం దాటి రాజాం వైపు నుంచి ఒక వ్యాన్, ఎవరైతే ఈ మరడాన మోహన్ రావు అన్నవాడు వ్యాన్ ఉందో ఆ వ్యాన్తో ఒక బైక్ని ఒక మనిషిని ఈడ్చుకుంటూ దాదాపు ఒక 100-150 మీటర్లు ఈడ్చుకుంటూ ఎడం వైపు నుంచి వచ్చి ఆ పక్కన ఆపినట్లు. ఆ పక్కన ఆపిన తర్వాత ఎవరైతే ఈ బైక్ మీద ఉన్న కృష్ణారావు మేషారు చనిపోయినాడో లేదో చూసి కిందకి దిగి డ్రైవరు ఒక రాడ్ తీసుకొని ఇంకా బ్రతికున్నాడని తెలిసి చనిపోయినాడో కన్ఫర్మ్ చేసుకొని ఆయన మొహం మీద తల మీద గట్టిగా జాకీరాడ్తో కొట్టి చంపేసి మళ్ళీ జాకీరాడ్ తీసుకెళ్ళ తుప్పల్లో పారిపోయినట్టుగా మనకి చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వర్షను ఆ బండి కూడా మరడాన మోహన్ రావు వాళ్ళ కుటుంబానికి చెందిన వాహనం అవ్వటం, మరడాన మోహన్ రావు కుటుంబానికి ఈ ఎవరైతే ఈ చనిపోయిన ఏగిరెడ్డి కృష్ణారావు మేషార్కి వీళ్ళిద్దరిది కూడా ఉద్దవోలు గ్రామం అని కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా మొదటి నుంచి కూడా ప్రత్యర్థులుగా ఉండటం, గ్రామంలో ఆధిపత్య పోరు కొనసాగటం, అలాగే వీళ్ళకి కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఆయన కలగజేస్తున్నాడనే అపోహలో వీళ్ళు ఉండడం, ఇదంతా కూడా అక్కడ 10 నిమిషాలు ఉండగానే నాకు విషయం వాళ్ళందరూ గ్రామస్తులు చెప్పడం, ఖచ్చితంగా మరడాన మోహన్ రావు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ నాన్న అందరూ కలిపి మర్డర్ చేస్తారని వాళ్ళంతా కూడా ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున జనాలందరూ అరగంటలోనే మూగిపోయారు. దాదాపు 2,000 నుంచి 3,000 మంది జనాలు చేరిపోవడం, రోడ్డుకి అడ్డంగా ట్రాఫిక్ కూడా ఇబ్బందులు కలగజేయడం అనేది జరిగింది. వెంటనే నేను మా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మేడం గారికి వెంటనే జరిగిన విషయం అంతా కూడా వాళ్ళకి చెప్పిన తర్వాత మేడం గారు ముందు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అవకాశం ఉన్నంత వరకు క్లియర్ చేయండి, అక్కడున్న రక్తబంధువుల దగ్గర ఏం చెప్తున్నారో అవన్నీ రికార్డ్ చేయండి, ఎప్పటికప్పుడు తీసుకోవడం. ఇందులో ఆ అబ్బాయి ఎవరైతే చనిపోయిన కృష్ణారమేష్ ఉన్నాడో అబ్బాయి దగ్గర డీటెయిల్గా రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేసి పంచనామా అక్కడే కానిచ్చాం. పంచనామా అక్కడే కానిచ్చిన తర్వాత సుమారు 4-4:30 ప్రాంతంలో మృతిని
డెడ్ బాడీ అవుతుందో మన రాజాము గవర్నమెంట్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పంచడం జరిగింది. ఈ గ్యాప్లో అక్కడ ఉద్యమకారులు అంటే విలేజ్ యాజిటేటర్స్ అనమాట. ఈ కృష్ణారావు మేషార్ అనేవాడికి గ్రామంలోనే కాదు ఈ తర్లాం నియోజకవర్గంలోనే అన్ని ప్రాంతాల్లో కూడా మంచి టీచర్గా గుర్తింపు ఉంది. అలాగే మంచి రాజకీయవేత్తగా ఆయన ఇంతకుముందు టీచర్ కాకముందు ఆయన సర్పంచ్గా కూడా పనిచేసినట్లు, ఆ గ్రామం మీద అతనికి పూర్తి పట్టు ఉన్నట్లు, సో ఆ గ్రామంలో ఆయనకి మంచి పేరు ఉన్నట్లు ఆయన ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా చేస్తూ రాజాంలో కుటుంబంతో ఉంటున్నాడు. రాజాం నుంచి ఆయన ఈ తెరల మండలంలో ఒక స్కూల్కి రెగ్యులర్గా టీచర్ కాబట్టి వెళ్తున్నట్లు ఈ విధంగా జరుగుతుంది. సో వాళ్ళకి ఏదైతే మరడాన మోహన్ రావు, మరడాన వెంకటనాయుడు, మరడాన రామస్వామి వీళ్ళ కుటుంబానికి కూడా చాలా కాలంగా ఈ రాజకీయ దాన్ని ఏమంటారు గ్రామంలో ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో కొనసాగుతున్నట్లు ఈ ఎవరైతే మొరడాన వెంకటనాయుడు అన్నవాడు ఉన్నాడో రామస్వామి రెండో చిన్న కొడుకు, వీడు అక్కడ ఆ గ్రామంలో రైతు భరోసా కేంద్రం అని, లేకపోతే సచివాలయ భవనం అని, లేకపోతే రోడ్ల నిర్మాణం అని ఇలాంటివన్నీ చేసినట్లు, అయితే రైస్ మిల్లు కూడా కడుతున్నారని, లోన్ రానివ్వకుండా ఫండ్స్ ఇబ్బంది పెట్టకుండా దాదాపు 1.5-2 కోట్ల వరకు ఈయన బయట వాళ్ళకి అప్పులుగా ఉండిపోయినట్లు, ఈయన కృష్ణారావు మేషార్ అనేవాడు బ్రతుకుంటే ఈయనకి రాజకీయ ఎదుగుదల లేదని, ప్రత్యర్థి వర్గంగా ఉన్నాడు, రాజకీయ ఎదుగుదల లేదని, ఆర్థిక ఇబ్బందులు పడతాడని ఇంకా వాళ్ళు ఇంకా నిర్ణయం చేసుకుని ఎలాగైనా ఆయన అంతమందించాలని ప్లాన్ చేసుకుని ఇక్కడ రాజాంలో వీళ్ళంతా కూడా గ్యాదర్ అయిన తర్వాత ఈ మరడాన మోహన్ రావు అనేవాడు వాళ్ళ దగ్గర ఒక పనోడు ఉంటాడు రాము అని, రెడ్డి రాము అని, వాడిని తీసుకొని ఆ రోజు ఉదయం ఇక్కడ నుంచి రాజాం నుంచి మేషార్ ఎవరైతే కృష్ణారావు మేషార్ ఉన్నారో ఈయన బయలుదేరటం అనేది ఒక వెంకటనాయుడు నిర్వహించిన తర్వాత ఆయన బయలుదేరిన తర్వాత సుమారు 8:30 ఆ ప్రాంతంలో ఈ మోహన్ రావుకి ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత మోహన్ రావు అక్కడి నుంచి వెళ్ళి ఈయన్ని నిర్దాక్షిణ్యంగా వెనక నుంచి గుద్ది ఈడ్చుకెళ్ళి చచ్చాడా లేదా అని చూసుకొని కిందకు దిగి రోడ్డుతో మోది చంపాడు. అది జరిగిన విషయం. అయితే అక్కడ యాజిటేటర్స్ ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళంతా కోరిక ఒకటే, మేము ఇక్కడే ఉంటాము, వాళ్ళే కన్ఫర్మ్గా చంపారని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, సాక్షులు కూడా అదే చెప్తున్నారు. పోలీసు వారు ఏం చేస్తారో మాకు తెలియదు, మేము ఇక్కడ నుంచి ట్రాఫిక్ క్లియర్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఎవరైతే ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్గా అయి ఉన్నది. వెంటనే ఎస్పీ గారు మేడం గారితో మాట్లాడము, నేను కూడా మేడం గారు బయట జిల్లాల నుంచి మన్యం నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి, విజయనగరం జిల్లా నుంచి స్పెషల్ పార్టీస్ ఫోర్స్ని విపరీతంగా తీసుకురావటము, ఎక్కడికక్కడ క్రౌడ్ యాజిటేట్ అయిపోయి ఆర్టీసీ బస్సుల మీద వాళ్ళు ఏమీ అల్లర్లుగా ట్రైన్ చేయకుండా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటూ ఈలోగా నేను ఒక 3 టీంలు ఫామ్ చేయటం, ముద్దాయిల కోసం ఫామ్ చేయడం, లక్కీగా బై గాడ్స్ గ్రేస్ 24 గంటల్లో వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్కి పంపించిన తర్వాత గ్రామంలో కూడా మరుసటి రోజు ఆ రోజు కూడా ఉద్రిక్త వాతావరణం ఉండేది. ఎప్పుడైతే మేము 24 గంటల్లో మేము అక్కడే మా డిఎస్పీ గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, బొబ్బిలి ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న యాజిటేటర్స్ అందరికీ, ప్రజలకి, రక్త బంధువులు అందరికీ కూడా ఒకటే మాట చెప్పిన, 24 గంటల్లో ఖచ్చితంగా ముద్దాయిలను అరెస్ట్ చేస్తాం, రిమాండ్ పంపిస్తాం, జైలుకి పంపిస్తామని. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం దేవుడి దయ వల్ల మా సీనియర్ ఆఫీసర్స్ సూపర్విజన్ వల్ల లక్కీగా వాళ్ళందరినీ కూడా అనుకున్న టైంలోనే 24 గంటల్లో ఎవరైతే మేజర్ అక్యూజ్డ్ ఉన్నారో 4 రామస్వామిని, మరడాన మోహన్ రావుని, మరడాన వెంకటనాయుడు, అలాగే రెడ్డి రామ, ఈ 4 ఎవరైతే యాక్టివ్ పార్టిసిపేట్ చేశారో ఆ మర్డర్లో వాళ్ళ 4 కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా 16వ తేదీనే మనం రిమాండ్ చేయడం వల్ల గ్రామంలో కానీ లేకపోతే ఇంకా మిగతా చోట్ల కానీ ఆ ఉద్రిక్త వాతావరణం తగ్గి ఈరోజు అక్కడ గ్రామంలో వద్దవాళ్ళ గ్రామంలో ప్రశాంతత నెలకొందని నిజంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వాళ్ళందరూ కూడా మేము పోలీస్ తీసుకున్న యాక్షన్ని అందరూ ఒకే ఏకకంఠంతో వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. సార్ అక్కడ జరిగిందంతా చెప్పారు, కానీ ఈ స్మెల్ ముందు రాలేదా మీకు? ఆ ఊర్లో ఇద్దరి మధ్యన ఆధిపత్య పోరు జరుగుతుంది, ఎప్పటికైనా ఏదో జరగచ్చు అనేది మాస్టర్ గారికి ఎప్పుడైనా చెప్పలేదా మీకు? అంటే మాస్టర్ సాధారణంగా ఇంటెలిజెన్స్ మనకు రావాలి కదా. అదే కృష్ణారావు మేషార్ నివాసం ఉండేది రాజాం ప్రాంతం అయినప్పటికీ ఆయన స్వస్థలం ఉద్దవోల గ్రామం, తెరలాం మండలం. సో మరి అక్కడ తెరలాం పోలీసు వారికి కానీ బొబ్బిలి రోడ్ల పోలీసు వారికి కానీ ఆయన చెప్పారా లేదన్నది నాకు తెలియదు. అది మరి నేను తర్వాత కూడా ఇక్కడ అసెప్టెన్స్ చేయలేదు. దాని గురించి అక్కడ ఉద్దవోల గ్రామంలో ఆయనకి ఆధిపత్య పూర్వం ఉన్నమాట వాస్తవం. బట్ ఈ స్థాయిలో మన ప్రాంతంలో ఇంతవరకు కూడా ఈ స్థాయిలో ఒక మనిషిని ప్లాన్ చేసి మర్డర్ చేసి ఆయన ఎలిమినేట్ చేయాలని చేసే మర్డర్ ఇంతవరకు మన ప్రాంతంలో జరిగినట్టుగా నాకు తెలియదు. నేను దాదాపు సార్ ఇటువంటి సంఘటనలు మీ పరిధిలో ఇంకేమైనా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఇద్దరు ఆధిపత్య పోరు కోసం అయితే నేను వచ్చిన సంవత్సరం కాలం నుంచి కూడా రెగ్యులర్గా మా మహిళా పోలీసులతో కానీ మా పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది ప్రతి గ్రామానికి కూడా ఒక్కొక్క పీసీని కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ అడాప్షన్ అంటే దత్తత ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి రెగ్యులర్గా ఇలాంటివి ఏవైనా 2 గ్రూపుల మధ్య కానీ పాత తగువులు కానీ సివిల్ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా ఉన్నాయని రెగ్యులర్గా వాళ్ళని అడగడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా మా ఎస్పీ మేడం గారు మళ్ళీ ప్రత్యేకంగా
అందరికీ మీటింగ్ పెట్టి గ్రామాలకు అందరినీ పంపించి మహిళా పోలీసుతో కోఆర్డినేట్ చేసి ఆ గ్రామంలో ఉన్న యాక్టివ్ పొలిటీషియన్స్ ఎవరు, యాక్టివ్ అపోజిషన్ పార్టీ లీడర్స్ ఎవరు, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏవైనా ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఏవైనా కేసులు ఉన్నాయా, అలాంటి వాటి సమాచారాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సమాచారాన్ని తీసుకొని డెఫినెట్గా అలాంటివి ఏమి పునరావృతం కాకుండా ఎక్కడికక్కడ జిల్లా అంతటా కూడా ప్రశాంత వాతావరణం, రానున్న ఎలక్షన్స్ ఉంది కాబట్టి జిల్లా అంతటా కూడా ప్రశాంతంగా ఉండేటట్టు ఎస్పీ గారు, డిఎస్పీ గారు వారి యొక్క సూపర్విజన్తో పనిచేస్తున్నాం అండి. అలాంటివి ఏమి జరగకూడదని ఆశిస్తాం. ఓకే, సో ఆ కేసులో నలుగురు ఎక్కడ దొరికారండి? ఆయన లాస్ట్లో దొరికినట్టున్నాడు కదా. 5వ వార్డు యాక్చువల్గా ఆయన 3 రోజుల ముందే వాడిని ఎప్పుడైతే వీళ్ళు నలుగురు ప్లాన్ చేసుకొని 5వ వార్డుని వేరే ఊరు పంపించారు. వీళ్ళు అరెస్ట్ అయితే ఒకవేళ వాడితో బెయిల్ పెట్టిద్దామని ఒక ఉద్దేశంతో వాడిని బయటకు పంపించడం జరిగింది. తర్వాత వాడు కూడా వచ్చి మనకు సరెండర్ అయిపోయాడు. ఈ నలుగురు ఎక్కడ పట్టుకున్నారండి? నలుగురిని ఇక్కడే పట్టుకున్నామండి, చిగురుపల్లి మా గారి మధ్యలో పట్టుకున్నాం. అంటే కొంచెం కష్టపడ్డారా, లేదు మీరు కొత్త వలసలో చేసినట్లుగా కష్టపడ్డారా, లేదు ఈజీగా దొరికాడు? అంటే వాళ్ళ యొక్క ఫోన్ ట్రాక్ చేయడం జరిగింది. ఒకసారి ఎప్పుడైతే వాళ్ళు నేరం చేశామని చెప్పారో తెలిసిన తర్వాత వాళ్ళని ఫోన్ ట్రాక్ చేయడం జరిగింది. ట్రాక్ చేసిన తర్వాత వాళ్ళ ఆధారంగానే మన టీమ్స్ పంపించడం కొంచెం కష్టమైనప్పుడు కూడా. సాధారణంగా నేరం చేసిన వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు కదా, చేయలేదు వాళ్ళు. అంటే దొరికిపోదాం అనుకున్నాడా? వాళ్ళ మైండ్లో నేరం చేసేమో పారిపోయినా బహుశా గ్రామస్తులందరూ వాళ్ళని చంపేస్తారని భయంతోనో మొత్తం మీద దేంతోనో వాళ్ళు దొరికిపోయారు ఈజీ. సార్, ఇటువంటి ఇష్యూ జరిగినప్పుడు ప్రత్యర్థుల మీద ఇల్లు తగలబెట్టడం, దహనాలు చేయడం, గడ్డి బొమ్మలతో చేస్తుంటారు. అటువంటి సంఘటన జరిగింది అక్కడ? జరిగినట్టుగా విన్నాను, బట్ నాకు తెలియదు. ఆ ఊర్లో గ్రామస్తులు ఆ రోజే సాయంత్రం ఇప్పుడు రిటాలియేట్ చేశారని, మరుసటి రోజు కూడా వాళ్ళ ఇళ్ళ మీద కదా రాళ్ళు అని తెలిసింది. బట్ నాకు ఏం జరిగింది అన్నది ఎగ్జాక్ట్గా తెలియదు. మీ వరకు డ్యూటీ క్లీన్ చేసి ఎప్పుడైతే మరుసటి రోజు 2010 జూలై 16వ తేదీన ఎస్పీ గారి ప్రెస్ మీట్లో వాళ్ళు ఈ విధంగా ముద్దాయిలందరూ అరెస్ట్ అయిపోయారని విన్న తర్వాత మాత్రం గ్రామస్థం అప్పటి వరకు కొంచెం ఉద్రిక్తంగానే ఉండేది. ఎప్పుడైతే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాము, వీళ్ళందరినీ రిమాండ్ పంపిస్తున్నారని ప్రెస్ మీట్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ తర్వాత మాత్రం వాళ్ళు కొంచెం గ్రామంలో ప్రశాంతంగా. అక్కడ వరకు బాగానే ఉంది, అరెస్ట్ చేశారు. తర్వాత అందులో నిందితుడికి శిక్ష పడేలా మీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇన్వెస్టిగేషన్లో ఏ చిన్న పొరపాటు ఉండదు. అన్నీ కూడా సీనియర్ ఆఫీసర్ డిస్కస్ చేసి మా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, వాళ్ళు లీగల్గా వాళ్ళతో ఎక్కడైనా ఏమైనా లుకోనాస్ ఏమీ లేకుండా పకడ్బందీగా ఛార్జ్షీట్ అనేది డ్రాఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా మీ ప్రయత్నం ఖచ్చితంగా, తర్వాత కోర్టు డెసిషన్ ఖచ్చితంగా. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, రాజాంలో ప్రజలకి అంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత తెరలాం, రాజాం ఆ ప్రాంతం ప్రజలు కొంచెం ప్యానిక్ అయ్యారు. అటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఇచ్చే భరోసా ఏంటి? ఈ సందర్భంగా రాజాం మండల ప్రజలకి, రాజాం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా రాజాం ఇన్స్పెక్టర్గా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, గ్రామంలో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే మీకు తెలిసినటువంటి ఏ చిన్న సమస్య 2 వ్యక్తుల మధ్య ఉన్నా, 2 గ్రూపుల మధ్య ఉన్నా, దయచేసి మీ దగ్గర ఉన్న మహిళా పోలీసుకి కానీ, మా పోలీస్ కానిస్టేబుల్ రెగ్యులర్గా వస్తారు మీ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి కానీ, లేదా నాకు కానీ 100 కాల్ చేసి కానీ మీరు సమాచారం అందించినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్య కానీ లేదా 2 గ్రూపుల మధ్యలో కానీ కుటుంబాల మధ్యలో కానీ గొడవ పెద్దది కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు నా సాయశక్తులా కృషి చేస్తానని తెలియపరచుకుంటున్నాను. ఓకే, రాజాం పరిధిలో ఏ గ్రామంలో కానీ చిన్న తగాదాలు జరిగినా, లేదు 2 వ్యక్తుల మధ్య చిన్న ఘర్షణ జరిగినా, చిన్న ఘర్షణే కదని కొట్టి పారేయకుండా కరెక్ట్గా పోలీస్ స్టేషన్ సమాచారం ఉన్నట్టున్నారు రవికుమార్ గారు. చిన్నప్పుడే చిన్న పాముని పెద్ద కర్రత కొడితే ఆ సమస్య అక్కడే పరిష్కారం అవుతుంది. కాబట్టి మీ గ్రామంలో జరిగిన ప్రతి ఇష్యూని కూడా ఏం జరిగినా పోలీసు సమాచారం ఇచ్చండి రవికుమార్ గారు చెప్తున్నారు. ఇది రవికుమార్ గారు తెలుసులు. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్, క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే.